భగత్ సింగ్ నగర్లోని వందలాది కుటుంబాలు ఇప్పుడు సంతోషంతో ఊపిరి పీలుస్తున్నాయి. ఎందుకంటే వారు ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఒక ప్రధాన సమస్యను హైదరాబాద్ డెవలప్మెంట్ అథారిటీ తక్షణమే పరిష్కరించింది. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారం సర్కిల్ పరిధిలోని ఈ కాలనీలో ప్రభుత్వ రికార్డుల ప్రకారం 3,500 గజాల భూమి, పార్కులు, కమ్యూనిటీ హాల్ మరియు ఇతర సౌకర్యాల కోసం కేటాయించబడింది. అయితే సుమారు 1000 గజాలకు పైగా భూభాగాన్ని కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు ప్రారంభించారు. స్థానికులు ఎన్నిసార్లు అభ్యంతరం చెప్పినా వారు ఆగలేదు. ఈ సమస్యను ప్రజావాణి కార్యక్రమం ద్వారా హైడ్రా అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా కమిషనర్ ఏవి రంగనాథ్ వెంటనే చర్యలకు దిగారు. ఫీల్డ్ సిబ్బందితో పరిశీలన జరిపి నిజంగా ప్రభుత్వ భూమిపై అక్రమ నిర్మాణాలున్నాయని నిర్ధారించారు. వెంటనే బుల్డోజర్ల సహాయంతో అన్ని కొత్త నిర్మాణాలను కూల్చివేసి స్థలాన్ని పూర్తిగా ఖాళీ చేశారు. ఇంతకాలం ఎదురుచూసిన దృశ్యం ప్రత్యక్షమవడంతో కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఖాళీ అయిన 3,500 గజాల భూమికి హైడ్రా బలమైన ఫెన్సింగ్ వేసి భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు తీసుకుంది. ఇది రాబోయే తరాల కోసం సదుపాయాలు కల్పించడానికి పునాదవుతుందని స్థానికులు భావిస్తున్నారు. ఈ విజయాన్ని జరుపుకోవడానికి కాలనీ వాసులు కమిషనర్ కార్యాలయానికి వెళ్లి ఏవి రంగనాథ్ గారికి పూలమాలలు వేసి కృతజ్ఞతలు తెలిపారు. ఆక్రమణలు తొలగించడంలో కష్టపడ్డ సిబ్బందికి కూడా అభినందనలు అందించారు. ప్రజావాణి వంటి వేదికలు ప్రజల సమస్యలను నేరుగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో ఎంత ప్రభావవంతమో ఈ సంఘటన చూపించింది. ఇది ఇతర కాలనీలకు కూడా ఒక స్ఫూర్తిదాయక ఉదాహరణగా నిలిచింది. అందుకే ఇప్పుడు భగత్ సింగ్ నగర్ వీధులన్నీ ఒకే స్వరంతో మార్మోగుతున్నాయి. హైడ్రా జిందాబాద్. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.